కర్నూలు వేదికగా జగన్ మోడీపై నిప్పులు చెరిగారు చంద్రబాబు. ఇద్దరూ కలిసి ఏపీపై కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారాయన. జగన్ కు ఓటేస్తే మోడీకి వేసినట్లేనన్నారు బాబు. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్టే. ఈ రోజు మీరు చూస్తే అసవుద్దీన్ కూడా వస్తానంటున్నాడు, ఇక్కడికి రమ్మంటున్నా. అంటే వీళ్ళందరూ ఆలోచపడ్డారు తమ్ముళ్ళు. నరేంద్ర మోడీ, అసవుద్దీన్, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ అందరూ కలిసి ఈ మైనారిటీలకి, ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ఇటు కేసీఆర్ పైన కూడా విమర్శలు గుప్పించారు చంద్రబాబు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఆయన. ఓవైసీ కేసీఆర్ కు ఏపీలో పనేంటని ప్రశ్నించారు బాబు. నాకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట కేసీఆర్ గారు. నా దగ్గరనే పెరిగాడు. ఏం తమ్ముడు, అవునా కాదా? ఇక్కడుండే వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ఆకాశంలో ఊడిపడ్డాడా అని అడుగుతున్నా నేను. ఏదైనా ఒక పద్ధతి ఉండాలి. పద్ధతి లేని రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉపేక్షించడానికి ఎవరూ సిద్ధంగా లేవని మరొకసారి హెచ్చరిస్తున్నా. 2 ఏళ్ల క్రితమే యుద్ధం వస్తుందంటూ చెప్పారన్న పవన్ వ్యాఖ్యలపై ఏపీలో దుమారం రేగుతోంది. పవన్ వ్యాఖ్యల్ని పాకిస్తాన్ మీడియా వాడుకుంటోందని జీవీఎల్ విమర్శించారు. ఎన్నికల ముందు యుద్ధం చేస్తే ఓట్లొస్తాయా అని ప్రశ్నించారు చంద్రబాబు. సరిహద్దులో యుద్ధ వాతావరణం ఉంది, యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధానికి తెరదీశారు. నాకు ముందే చెప్పారు, చాలా సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం చెప్పారు ఎలక్షన్ల ముందు యుద్ధం రాబోతుందని. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఈ రోజున చేసిన వ్యాఖ్యలు, దీనికి వీటికి డైలాగ్ రైటర్, ఈ స్క్రిప్ట్ రైటర్, దీని ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలని పాకిస్తాన్ తీవ్రంగా వాడుకుంటోంది. అక్కడ పత్రికల్లో రాసుకున్నారు, అక్కడి నాయకులు వీరి గురించి మాట్లాడుతున్నారు. సో మరి నిన్నేదో వివరణ ఇవ్వటానికి ప్రయత్నించారు వారి పార్టీ తరఫున. ఆయన ఈ వ్యాఖ్యలు నేను పొరపాటున చేశానని చెప్తే దీన్ని ఇంతటితో ముగించవచ్చు. కానీ ఆయన నాకెవరో చెప్పారు అన్నట్టుగానే చెప్పారు. మరి మీకెవరో చెప్తే ఆ వ్యక్తి పేరు చెప్పండి. ఇప్పుడు ఏదో పత్రికల్లో విన్నాను, ఏదో అంతర్జాతీయ పత్రికలు మీరు చదువుతారనుకుంటా, దానిలోనే వచ్చింది అని చెప్తున్నారు. కానీ మీరు సభలో చెప్పింది అలా లేదే. 2 సంవత్సరాల క్రితమే నాకే ఎవరో చెప్పారు అన్నట్టుగా ఉంది. కావాలంటే వారు చెప్పిన ఆ 2 మినిట్ క్లిప్ని వినిపిస్తాను. సో కాబట్టి దయచేసి రాజకీయాల్లోకి జాతీయ భద్రతని లాగే పని మీరు చేస్తున్నారు. మేమెక్కడా కూడా దీన్ని ఏ ఓటు బ్యాంకుకి ఆపాదించలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు వినిపిస్తే ఆయన కొన్ని వర్గాలను ఉద్దేశించి మీకు అందరికీ దేశభక్తి ఉంది లేదని మేము అనలేదే. మీరెందుకు వారిని రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలని చేస్తున్నది మీ ప్రయత్నం కాదా? మీరు యుద్ధం చేస్తారని పవన్ కళ్యాణ్కి 2 సంవత్సరాల కంటే ముందు చెప్పారని ఇదే జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏం చేయాలి తమ్ముళ్ళు? ఎన్నికల ముందు యుద్ధం చేస్తామంటే అంటే యుద్ధం చేస్తే ఓట్లు వస్తాయా తమ్ముళ్ళు? ఏమంటారు మీరు? ప్రజలను కాపాడితే ఓట్లు వస్తాయి, ప్రజల కోసం పనిచేస్తే ఓట్లు వస్తాయి. ఓట్ల కోసం యుద్ధాలు చేస్తే చిత్తుగా ఓడించి బుద్ధి చెప్తారు తప్ప ఇంకోటి కాదు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మోడీ, కాంగ్రెస్ లను తరిమి కొట్టాలన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. అలాగే తాము ఆంధ్రాకు కూడా వెళతామని, జగన్ కు అనుకూలంగా ప్రచారం చేస్తామని అన్నారు అసద్. हैदराबाद की पार्लियामेंट की सीट पर मजलिस इत्तेहादुल मुस्लिमीन की बरतरी को बरकरार रखना है. तेलंगाना से मोदी और कांग्रेस का टाइम सफाया करना है. और आंध्रा को जाएंगे, जगन की ताईज में अगर वो बोलेंगे तो कुछ बोल के आएंगे. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు కనీస ఆదాయ భరోసా పథకాన్ని అమలు చేస్తామని అన్నారు రాహుల్. ప్రతి పేదవాడి జీవనానికి అవసరమైన డబ్బుల్ని నేరుగా వాళ్ల బ్యాంక్ అకౌంట్లోని డిపాజిట్ చేస్తామన్నారు ఆయన. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని అన్నారు కాంగ్రెస్ అధినేత. जैसे ही 2019 में कांग्रेस पार्टी की सरकार आएगी,
हम काम शुरू कर देंगे। हमारा काम क्या, मैं बता देता हूं आपको। जैसे नरेंद्र मोदी जी ने इन उद्योगपतियों को लाखों करोड़ रुपए दिया है, वैसे कांग्रेस पार्टी हिंदुस्तान के हर गरीब व्यक्ति को गारंटीड मिनिमम इनकम देने का काम करेगी। मतलब हिंदुस्तान के हर गरीब व्यक्ति को गारंटीड कम से कम आमदनी का पैसा उसके बैंक अकाउंट में सीधा कांग्रेस पार्टी डाल देगी। कोई सवाल नहीं, कोई जवाब नहीं, सीधा व सीधा आपके बैंक अकाउंट में पैसा। अगर नरेंद्र मोदी उन चोरों के जेब में पैसा डाल सकता है तो हम हिंदुस्तान के गरीब ईमानदार लोगों के जेब में पैसा डाल देंगे। करो जो करना है आपको, बोलो जो बोलना है, कोई फर्क नहीं पड़ता। ప్రధాని నరేంద్ర మోదీని చౌకీదార్ చోర్ అంటే కొత్త చిక్కొచ్చి పడింది అన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కొంతమంది తన వద్దకొచ్చి దేశ్కి చౌకీదార్ చోర్ అంటూ సంబోధించాలని కోరారన్నారు. అయితే చౌకీదార్ చోర్ అని ఎప్పుడు నినాదం చేసినా కూడా అది మోడీకే వర్తిస్తుందంటూ సెటైర్ వేశారు రాహుల్. मैं जाता हूं, जैसे ही मैं चौकीदार शब्द बोलता हूं, जनता कहती है चोर है। और अब मुझे थोड़ा खराब लग रहा है, क्योंकि एक चौकीदार ने हिंदुस्तान के सब चौकीदारों को बदनाम कर दिया। मतलब अलग अलग चौकीदार मेरे पास आ रहे हैं और मुझे कह रहे हैं कि भैया आप नारा बदलो, आप कहो कि देश का चौकीदार चोर है, क्योंकि हम सब चोर नहीं है, हम तो ईमानदार हैं। देश के सब चौकीदार कह रहे हैं तो मैं उनको कहना चाहता हूं, देखिए आप घबराइए मत, जनता समझती है हम किस चौकीदार की बात कर रहे हैं। सब लोग जानते हैं कि जब चौकीदार चोर नारा चलता है तो नरेंद्र मोदी जी की बात हो रही है। దోషులకు ఉరిశిక్ష అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నిర్భయ తల్లి ఆశాదేవి. న్యాయం కోసం తాము 7 ఏళ్లుగా నిరీక్షిస్తున్నామని, ఇంకెంతకాలం ఎదురు చూడాలని ప్రశ్నించారామె. ఒక్కరికే న్యాయం చేయలేని వాళ్లు నిత్యం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు నిర్భయ తల్లి. శ్రీకాకుళం జిల్లాలోని కోడి రామ్మూర్తి స్టేడియం అగ్రిగోల్డ్ బాధితులతో కిటకిటలాడింది. 10,000 లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్స్ ఉన్న వారి నుంచి ప్రభుత్వం బాండ్స్ సేకరిస్తోంది. దీంతో తమ బాండ్లు ఇచ్చేందుకు లబ్దిదారులు భారీ ఎత్తున స్టేడియంకొచ్చారు. పైసా పోగేసి అగ్రిగోల్డ్లో కట్టిన తమ సొమ్ము ప్రభుత్వం తిరిగిస్తుండటంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమ వద్ద గోదావరిలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రికి ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. జిల్లా నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలో స్వామివారి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లతో పాటు భక్తులకు ఉచితంగా మంచినీరు, భోజన సదుపాయాలు కూడా కల్పించారు. గజ ఈతగాళ్లతో నదిలో పహారా బోట్స్ సిద్ధం చేశారు. పాలమూరు జిల్లా వరప్రదాయిని జూరాల అడుగంటిపోయింది. 11 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జూరాల ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కు చేరుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 1 టీఎంసీ నీరు కూడా లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధిక భాగం మంచినీటి అవసరాలకు జూరాలపైనే ఆధారపడుతుంది. వేసవి ప్రారంభం కాక మునిపే ఇలాంటి దుస్థితి రావడంతో జనం ఆందోళన పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో పెట్రోల్ బంక్ నిర్మాణం గొడవకు దారితీసింది. ఉట్నూరులో శ్రీశక్తి భవనం అధీనంలో ఉన్న స్థలంలో గిరిజన సహకార సంస్థ అధికారులు పెట్రోల్ బంక్ నిర్మాణానికి భూమి పూజ చేయడానికని వచ్చారు. అయితే వారిని మహిళా సంఘాల నాయకులు అడ్డుకున్నారు. గతంలో ప్రభుత్వం మాకు కేటాయించిన ఈ స్థలాన్ని అక్రమంగా లాక్కుంటారా అంటూ గొడవకు దిగారు. రెవెన్యూ అధికారులు వచ్చి మహిళలు సంఘాలకు వేరే స్థలం కేటాయిస్తామనడంతో వివాదం సద్దుమణిగింది.